హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బీదర్లో ఉన్నటువంటి శ్రీ జర్నీ నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకుందాం పదండి. జర్నీ నరసింహస్వామి క్షేత్రం హైదరాబాద్కి సుమారుగా 140 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలనుకునే వాళ్ళు మనకి హైదరాబాద్ నుండి ట్రైన్స్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. బీదర్ చేరుకోవాల్సి ఉంటుంది. బీదర్ బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుండి ఆలయం సుమారుగా 5 నుండి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో తీసుకుని చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయానికి ట్రైన్ లేదా బస్ ఫెసిలిటీ కంటే ఓన్ వెహికల్లో వెళ్ళగలిగితే మీరు తొందరగా ఈ ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. బస్సులో వెళ్ళాలనుకునే వాళ్ళు ఎంజీబీఎస్లో మనకి కర్ణాటక బీదర్ పోయే బస్సులు ఉంటాయి. వాటిలో చేరుకోవాల్సి ఉంటుంది. ఆ బస్సెస్ కండిషన్ అంత బాగోదు. ట్రైన్ లేదా ఓన్ వెహికల్లో వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. విజయవాడ నుండి చేరుకోవాలనుకునే వాళ్ళకి డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ ఉంది. బీదర్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి టెంపుల్ రీచ్ అవ్వచ్చు. ఈ ఆలయానికి ఓన్ వెహికల్లో చేరుకోవాలనుకునే వారికి రూట్ వచ్చేసి మనం పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి జహీరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. అటు నుంచి బీదర్ రైట్ సైడ్ టర్న్ తీసుకుని బీదర్ వెళ్లాల్సి ఉంటుంది. లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో షేర్ చేస్తాను. మీరు ఆ మ్యాప్ పెట్టుకుని డైరెక్ట్ గా టెంపుల్ కి రీచ్ అవ్వచ్చు. టెంపుల్ దగ్గర మన కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుని మనం లోపలికి వెళ్ళొచ్చు. నేను ఆలయానికి చేరుకున్నాను. ఇది ఆలయ ప్రధాన రాజగోపురం. గుహలోకి వెళ్ళడానికి ముందు మనకి విఘ్నేశ్వరుడు పక్కనే నరసింహస్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. దర్శించుకోండి. స్వామివారి మూల విగ్రహం ఇక్కడ పక్కన ఫోటోలో ఉన్నట్టే ఉంటుంది. మనం గుహ దగ్గరికి చేరుకున్నాం. లోపలికి వెళ్దాం పదండి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటిదంటే స్వామివారు కొండ కింద నీటి గుహలో కొలువై ఉంటారు. ఈ గుహలో మనకి పీకల లోతు వరకు నీళ్లు ఉంటాయి. సుమారుగా 300 మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ గుహలో 5 అడుగులు దగ్గరలో ఉండే వాళ్ళకి పీకల లోతు వరకు వస్తుంది. నేను 5.8 హైట్ ఉంటాను. నాకు ఛాతీ వరకు నీళ్లు వచ్చాయి. గుహలో భక్తులందరూ గోవింద నామాలు జపిస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. మనం ఈ గుహలో వెళ్తున్నప్పుడు అవతల వారిని తోయకుండా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు ఈ గుహని చూసి చాలా భయపడతారు. నేను ఈ గుహలో ఉన్నంతసేపు పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. ఇలా స్వామివారిని దర్శించుకోవడానికి సుమారుగా 300 మీటర్లు ఈ గుహలో నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు పెద్దలతో ఇబ్బంది పడుతుంటే మేము వాళ్ళకి కొంచెం సాయం చేశాం. ఈ గుడి బాగా గుహలోపల ఉండడం వల్ల గాలి పీల్చుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. టెంపుల్ వారు వేడి గాలి బయటికి వెళ్లి ఫ్రెష్ గాలి లోపలికి రావడానికి పైపులు ఏర్పాటు చేశారు. దానివల్ల మనకి కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. ఆస్తమా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగచ్చు. కొంచెం చూసుకుని వెళ్ళండి. ఇక ఈ ఆలయ చరిత్రకి వస్తే పూర్వం మహాశివుడు ఈ గుహలో తపస్సు చేస్తుండగా జలాసంధుడు అనే రాక్షసుడు ఒకనాడు శివుడి తపస్సును భగ్నం చేస్తాడు. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో జలాసంధుడిని సంహరిస్తాడు. జలాసంధుడు తన చివరి కోరికగా నరసింహస్వామిని ఇక్కడే కొలువుండమని కోరిక కోరుతాడు. నీ భక్తులు ఈ నీటి గుహలో నడుచుకుంటూ వచ్చి నిన్ను దర్శించుకోవాలని కోరుతాడు. దానికి నరసింహస్వామి సరే అని చెప్పి అప్పటి నుండి జర్నీ నరసింహస్వామిగా ఇక్కడే కొలువున్నాడు. తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. మనం స్వామివారి దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ కెమెరా అలో లేదు. అయినా నేను మీకోసం వీడియో తీయడానికి ట్రై చేశాను. దర్శించుకోండి. నా దర్శనం పూర్తయింది. తిరిగి వెనక్కి వెళ్తున్నాను.
ఇక్కడ భక్తులు స్వామివారికి తలనీలాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. తలనీలాలు సమర్పించి ఆ గుహ నుంచి వచ్చే నీరే ఇక్కడ నందిగుండా వస్తూ ఉంటుంది. అక్కడ స్నానం చేస్తారు. ఈ గుడిలో స్వామివారికి ప్రత్యేక పర్వదినాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. మనం బయటికి వచ్చాక మరికొన్ని ఉపాలయాలు కనిపిస్తుంటే దర్శించుకోండి. స్వామివారి ప్రసాదం లాగా లడ్డు కౌంటర్లో అమ్ముతుంటారు. నేను వెళ్ళిన సమయంలో నాకు లడ్డు దొరకలేదు, కానీ మీరు ట్రై చేయొచ్చు. ముందుగా నేను చెప్పడం మర్చిపోయాను. స్వామివారిని దర్శించుకోవడానికి ముందుగా 10 రూపాయలు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కౌంటర్ దగ్గర మనకు అందుబాటులో ఉంటుంది. ఇంతటితో నా యాత్ర పూర్తవుతుంది. నేను ఇక్కడ నుండి ఏడుపాయల వనదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళాను. అది ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ ట్రిప్ కి సంబంధించిన పూర్తి వివరాలు మ్యాప్లో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచుతాను, చెక్ చేయండి. ఈ ట్రిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా వేయవలసిన ట్రిప్ ఇది. ఇలాంటి ఆలయాలు మనకి అరుదుగా కనిపిస్తుంటాయి. ఖచ్చితంగా దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. టెంపుల్స్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.